హలో ఎవ్రీవన్. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ మా ఫ్రెండ్ మిస్టర్ బాలకృష్ణ. సో ఏ సివిల్ సర్వెంట్ సెలెక్టెడ్ ఇన్ యూపీఎస్సీ సిఎస్సి 2021 బ్యాచ్ ఇన్ ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీసెస్ బ్యాచ్ నెంబర్ 2022. హలో, వెల్కమ్. హాయ్ అమర్, ఎలా ఉన్నా? యా, ఫైన్. వాట్ అబౌట్ యూ? ఐఎమ్ గుడ్. Good. So I'm very proud to say that he is my friend, my classmate, and my student even. So, ఎలా ఉన్నావు ఇప్పుడు ఏం చేస్తున్నావు? నేను 22 బ్యాచ్ ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్. సో ఫర్ ఏ క్లారిటీ, ఎగ్జామ్ ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన ఇయర్ ఉంటుంది, అలాగే రిజల్ట్ వచ్చిన తర్వాత ట్రైనింగ్ బ్యాచ్ ఏమో నెక్స్ట్ ఇయర్ ఉంటుంది అనమాట. అందుకని నేను 21 ఎగ్జామ్, బ్యాచ్ ఏమో 22 బ్యాచ్. సో ప్రస్తుతానికి నేను 22 డిసెంబర్లో ట్రైనింగ్ జాయిన్ అయ్యాను. మా అకాడమీలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫీల్డ్ ట్రైనింగ్లో హైదరాబాద్లో ఉన్నాను. సో మంచిగా 2021కి 2022కి క్లారిటీ గురించి నేనే అడుగుదాం అనుకున్నాను. సో నైస్, చెప్పేసావు. ఓకే, సో ఎలా ఉంది ఈ జాబ్ రోల్ కావచ్చు, లేకపోతే డిజిగ్నేషన్ కావచ్చు, ఎలా ఉంది? సో ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్ చాలా తక్కువ మందికి తెలుసు. ఇది మీరందరూ కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి వినే ఉంటారు. సో ప్రభుత్వాలు ఖర్చు చేసే ప్రతి రూపాయిని కూడా అవి కరెక్ట్గా రూల్స్ ప్రకారం ఖర్చు పెడుతున్నాయా లేదా, అవి ప్రజలకి వాళ్ళ అవసరాలకు చేరుతున్నాయా లేదా అని సమర్థవంతంగా దాని మీద నివేదిక రూపొందించే సంస్థ కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, కాగ్ అంటాం మనం తెలుగులో. సో ఆ కాగ్ డిపార్ట్మెంట్కి బ్యాక్ బోన్ ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్. సో నేను ఆ ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. ఓ నైస్. సో మీరు ఆడిట్ అంటే ఓన్లీ ఫైనాన్షియల్ థింగ్స్ అయినా, లేకపోతే రిమైనింగ్ ఆస్పెక్ట్స్ కూడా ఆడిట్ చేస్తారా? యాక్చువల్గా ఆడిట్ అనేది మనం అకౌంట్స్ నుంచి వచ్చింది కాబట్టి అందరూ మిస్కన్సెప్షన్ ఓన్లీ ఫైనాన్షియల్ థింగ్స్ అని ఉంటుంది. కానీ రిమైనింగ్ అంటే కంపెనీస్ని ఆడిట్ చేసే వాళ్ళు ఓన్లీ ఫైనాన్షియల్ థింగ్స్కి లిమిట్ అవుతారు. బట్ యాజ్ ఏ పబ్లిక్ సెక్టర్ ఆడిటర్ వీ ఫోకస్ ఆన్ 3 types ఆఫ్ ఆడిట్: ఫినాన్షియల్ ఆడిట్ అండ్ కంప్లయన్స్ ఆడిట్ అండ్ పెర్ఫార్మెన్స్ ఆడిట్. సో ఐ విల్ గివ్ ఏ బ్రీఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. సో ఫినాన్షియల్ ఆడిట్ అంటే, ఇప్పుడు సపోజు ఈ సంవత్సరం భారత ప్రభుత్వానికి ఒక బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్ ప్రకారం ఖర్చు పెట్టారా లేదా, ప్రతి శాఖలోనూ ఆ బడ్జెట్కి కేటాయించిన నిధులంతా ఆ బడ్జెట్ ప్రకారం వాళ్ళు బడ్జెట్లో చెప్పిన విధంగా ఖర్చు పెట్టారా లేదా అని చూసేది ఫైనాన్షియల్ ఆడిట్. అది కాకుండా కంప్లయన్స్ ఆడిట్. ఇప్పుడు మనం ప్రభుత్వంలో ఏదైనా వస్తువు కొనాలన్నా, లేకపోతే ఏదైనా సేవలను వినియోగించుకోవాలన్నా దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. దాన్ని గవర్నమెంట్ ఫైనాన్షియల్ రూల్స్ అంటారు. ఆ రూల్స్ ప్రకారం రూల్స్ ఫాలో అయ్యి చేశారా లేదా, ఆ రూల్స్ని కంప్లై అయ్యారా లేదా అని చూసేది కంప్లయన్స్ ఆడిట్. ఈ రెండు కాకుండా ఇప్పుడు మనం ఎన్ని రూల్స్ ఫాలో అయినా ఫైనల్గా చేరాల్సిన మనం ప్రతి పనికి కూడా ఒక ఫైనల్ అవుట్కమ్ ఉంటుందన్నమాట. అవుట్కమ్ రీచ్ అయ్యామా లేదా అని చెక్ చేసేది పెర్ఫార్మెన్స్ ఆడిట్. సపోజు మనం అది గ్రామీణ ఉపాధి పథకం ఉంది. దాని ప్రకారం 2 లక్ష్యాలు దానికి. ఒకటి నిరుద్యోగులైన పల్లె ప్రజలకి ఉపాధి కల్పించటం. రెండవది గ్రామాల్లో కొన్ని ఆస్తుల్ని క్రియేట్ చేయటం, డ్యూరబుల్ అసెట్స్ని క్రియేట్ చేయటం. సో ఇప్పుడు మనం దాన్ని పెర్ఫార్మెన్స్లో ఎలా చూస్తాము అంటే, ఆ ఊర్లో ఎంతమందికి ఉపాధి కల్పించబడింది ఆ పర్టికులర్ 1 yearలో అనే అవుట్కమ్ చూస్తాము. అట్ ద సేమ్ టైము ఆ ఊర్లో సపోజు కాలువల నిర్మాణం కానీ, లేకపోతే ఒక బిల్డింగ్, ఒక ప్రభుత్వ సచివాలయ నిర్మాణం కానీ, అలాంటివి డ్యూరబుల్ అసెట్స్ ఎన్ని క్రియేట్ అయ్యాయి అని క్వాంటిఫై చేసి చూస్తాం అనమాట. అది పెర్ఫార్మెన్స్ ఆడిట్. సో ఈ యూపీఎస్సీ జర్నీ ఎలా సాగింది, ఎప్పుడు మొదలైంది? సో విల్ యూ ప్లీజ్ బ్రీఫ్ అబౌట్ యువర్ యూపీఎస్సీ జర్నీ ఫర్ అవర్ ఆడియన్స్. సో నా యూపీఎస్సీ జర్నీ చాలా ఫన్నీగా స్టార్ట్ అయింది. సో 2017 అప్పుడు నేను సిఎస్ఐఆర్లో వర్క్ చేస్తున్నాను. అప్పుడు ఒకసారి మా ఫ్రెండ్ నా కొలీగ్ చూపించాడు అనమాట. అది ఎలా అది ఒక యూపీఎస్సీ సీసాట్ పేపర్ చూపించారు. సో నేను అప్పుడు నాకు ఇంకా యూపీఎస్సీలో జనరల్ స్టడీసు సీసాట్ ఉంటాయని తెలీదు. సో నేను ఆ సీసాట్ పేపర్నే చూసి అదే యాక్చువల్ యూపీఎస్సీ పేపర్ అని అనుకొని, సో నేను ఇంత ఈజీగా ఉంది సీసాట్ ఈ పేపర్ ఇంత ఈజీగా ఉంది, ఎందుకు మనం అప్లై చేయకూడదు అని నేను అప్లై చేయాల్సి వచ్చింది. సో తర్వాత వేరే కారణాల వల్ల నేను ఇంకా సివిల్ సర్వీస్ని ఒక జర్నీగా నా గోల్గా తీసుకొని నేను ముందుకు సాగటం జరిగిందనమాట. మేజర్ మోటివ్. సో మా డిపార్ట్మెంట్ తోటి హ్యాపీ. నైస్.
సో అండ్ యువర్ నేటివ్ ఆఫ్ తెనాలి, మీ ఊరే. మనూరే. గుడ్. సో అండ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యూ ఫేస్డ్? అంటే ఈ ప్రిపరేషన్లో ఇది వన్ డేలో అయ్యేది కాదు, లేకపోతే ఒక ఇయర్లో క్వాలిఫై అయిపోతామని లేదు. సో యూ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం, రైట్? సో మరి ఈ టైం ఇంత చేయడానికి, ఓకే, సో వాట్ ఈస్ ద మేజర్ మోటివ్? ఓకే, ఎలాంటి ఏమైనా ఇన్స్పిరేషనల్ పర్సన్స్, లేకపోతే ఏదైనా మైండ్లో ఇలా నేను చేయాలనుకుంటున్నాను ఎట్సెట్రా ఎట్సెట్రా. బికాస్ బేసికలీ ఇట్స్ నాట్ ఏ కమర్షియల్ వన్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఏ కమర్షియల్, సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు బికమ్ అమెజాన్ చైర్మన్ అనాలనుకుంటే, CEO అనాలనుకుంటే కమర్షియల్ మోటో ఉంటుంది. సో ఇది కాదు, సర్వీస్ సెక్టర్. సో సర్వీస్ సెక్టర్ అంటే అవసరమైతే మన జేబులో చేద్దామనే లెక్క. సో దీంట్లోకి రావాలి, ఇంత స్ట్రగుల్ చేయాలి, ఇన్ని హర్డిల్స్ తీసుకోవాలి అని ఎందుకు అనిపించింది? ఎనీ మోటివేషన్? నాకు మా నాన్నగారే మోటివేషను. తను జనరల్గా 5 o'clock అలా మార్నింగ్ లేచి ఊర్లో స్ట్రీట్ లైట్స్ని ఆపేసేవాళ్ళు అనమాట. ఒక జాబ్ డ్యూటీ లాగా, అంటే దానికేమీ అది తనకి ప్రొఫెషనల్ డ్యూటీ ఏం కాదు, బట్ పబ్లిక్ మనీ వృధా అవ్వకూడదు, ఒక సేవ్ చేయాలని తను ఒక ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ వరకు పొద్దున్నే లేచి వెళ్ళి స్ట్రీట్ లైట్స్ ఆపడము, అలాగే ఏదైనా సమాజంలో ఏదైనా అవినీతి జరుగుతున్నా దాన్ని ప్రశ్నించడం, అవన్నీ ఆయనకి అలవాటు. సో తనకున్న సామాజిక స్పృహ నాలో ప్రజలకు ఏదన్నా చేయాలి అన్న ఆలోచన కారణమైంది. సో నేను అంతకుముందున్న రోల్లో కన్నా ఇక్కడ ప్రజలకు ఇంకా ఎక్కువ సర్వీస్ చేయొచ్చు అని నాకు అనిపించి నేను నా సివిల్ సర్వీస్ రోల్ని స్టార్ట్ చేశాను. నైస్. సో వాట్స్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మీ ఫాదర్ అన్నారు కదా, ఏం చేసేవాళ్ళు? మా ఫాదరు మదర్ ఇద్దరు కూడా అగ్రికల్చర్. వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు కూడా పొలం వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. సో నేను ఇంకా ఇప్పుడు కూడా వాళ్ళని ఇంకా మోటివేట్ చేస్తాను, మీరు పని చేస్తే ఆరోగ్యంగా ఉంటారని. సో పని చేస్తూనే ఆరోగ్యంగా ఉంటాం, పని చేయకుండా ఉంటే ఆరోగ్యంగా ఉండం. నైస్. సో ఇట్స్ ఏ లైఫ్ లెసన్ ఫర్ ఎవ్రీవన్. సో మీ మీద డాక్టర్లు అందరూ కేసు పెట్టచ్చు, ఎందుకంటే మీరు డాక్టర్లకు వచ్చే డబ్బులు ఆపేస్తున్నారు. అండ్ డాక్టర్లను కూడా పని చేయమని చెప్తాను నేను. సో వాట్స్ యువర్ డైలీ రొటీన్ ఇన్ జనరల్? నేను 2 విషయాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. నాకు 8:8:8 అని ఫామ్లో ఉంటుంది. 8 hours నిద్రపోవాలి, 8 hours కష్టపడాలి, 8 hours మన మిగతా పనులని చూసుకోవాలి. అది యూపీఎస్సీ ప్రిపరేషన్ అయినా రేపు ఎంత పెద్ద పని అయినా ఆ 8:8:8 అనే ఫార్ములా మాత్రం ఫాలో అవ్వాల్సిందే. ఈ 8+8+8 ఫార్ములా గురించి నేను కూడా విన్నాను. యాక్చువల్లీ ఈ 8+8+8 బ్యాక్గ్రౌండ్ వల్ల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా నెగ్లెక్ట్ చేయొచ్చు, అంటే సాల్వ్ చేసుకోవచ్చు, అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. నేను ఈ 2 ఆస్పెక్ట్స్లో చూశాను. బట్ ప్రజెంట్ అయితే నేను 8+8+8 ఫాలో అవ్వలేకపోతున్నాను. చూద్దాం, ఐ విల్ బీ మోటివేటెడ్ విత్ యూ. సో వాట్స్ యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్? సో నేను 10th వరకు మా ఊర్లో పక్క ఊర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్ జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివాను 10th వరకు. బ్రీఫ్ 8th and 9th తాడికొండలో ఉన్న ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో కూడా చదివాను. 2006లో నా 10th క్లాస్ కంప్లీట్ అయింది. ఇంటర్మీడియట్ విజయవాడలో చదివాను. నెక్స్ట్ బీటెక్ జేఎన్టీయూ పులివెందుల్లో నాకు సీట్ వచ్చింది. సో నేను ఎలక్ట్రానిక్స్, అమర్ కంప్యూటర్ సైన్స్. సో మా ఇద్దరి పరిచయం 2000 ఫస్ట్ డే అడ్మిషన్ రోజే మా ఇద్దరి పరిచయం అయింది. సో ఇద్దరం ఒకే ఊరు వాళ్ళము, ప్లస్ వాళ్ళ ఫాదరు టీచరు, వాళ్ళ ఫాదర్ కొలీగ్ నాకు స్కూల్లో టీచర్ అనమాట. సో అలా మాకు 2008 నుంచి కూడా పరిచయం, అది కూడా ఇంకా పూర్వ పరిచయం అనమాట. సో ఆల్మోస్ట్ 16 ఏళ్ళ ప్రయాణం. సో నేను ఈసీఈ అక్కడ 4 years చదివిన తర్వాత చెన్నైలో రీసెర్చ్ ల్యాబ్లో జాయిన్ అయ్యాను. అక్కడే మాస్టర్స్ చదివి రెన్యూబుల్ ఎనర్జీ మీద సైంటిస్ట్గా కొన్నాళ్ళు వర్క్ చేశాను. 2017లో ఇంకా యూపీఎస్సీ సివిల్ సర్వీసు నా గోల్ అని నిర్ణయించుకొని ఈ జర్నీ స్టార్ట్ చేశాను. నాకు ఇప్పటికీ గుర్తుంది, Day 1 ఇద్దరం చెలో ట్రంక్ పెట్టి పట్టుకొని మా ఫాదరు మీ ఫాదరు ఫస్ట్ పరిచయం చేసుకొని, సో Day 1లోనే ఒక తెనాలి పరిచయం, అంటే సొంత ఊరు వాళ్ళు పరిచయం అవడం అనేది ఒక చిన్న ధైర్యం మనకన్నా మన పేరెంట్స్కి. పిల్లలు ఏమైపోతారో, ఒంటరిగా ఫీల్ అయిపోతారేమో అని. బట్ 16 years ఆఫ్ జర్నీ అంటే ఇట్స్ లాంగ్ జర్నీ. సో మేబీ ఇట్ విల్ బి ఫర్ ఎవర్. లెట్స్ హోప్ ద బెస్ట్. రైట్. సో ఇప్పుడు మీరు సిఎస్ఐఆర్లో చేశారు, మరి సిఎస్ఐఆర్ నుంచి యూపీఎస్సీ వైపుకి ఎలా, అంటే ఎక్కడ, అంటే మీరు ఇంత కాలేజ్ చెప్పారు సీసాట్ పేపర్ చూసి ఇదేనా అనిపించింది అని. ఓకే, రాయడానికి ఇదేనా అనిపించుండొచ్చు, బట్ మేజర్గా ఇటు వెళ్ళాలి అని ఎందుకు అనిపించింది? అంటే నేను
ఇప్పుడు సివిల్ సర్వెంట్స్ వాళ్ళు చేస్తున్న సర్వీస్ ఇవన్నీ రోజు పేపర్లో చదవటం, నాకు ఈ తెలుగు పేపర్ చదవటం అలవాటు. సో నేను చెన్నైలో ఉన్నా ఎక్కడున్నా కానీ రోజు మొబైల్లో అయినా సరే తెలుగు పేపర్, ఈనాడు, ఏదైనా పేపర్, ఒక పేపర్ రోజు చదవటం నాకు అలవాటు. సో చదువుతున్నప్పుడు వాళ్ళు సివిల్ సర్వెంట్స్ చేస్తున్న సర్వీస్ ఇవన్నీ నాకు నచ్చి, ఓకే అంటే రీసెర్చ్లో బాగానే చేస్తున్నాను, బట్ సివిల్ సర్వీస్లో ఇంకా బాగా చేయొచ్చు అన్న ఆలోచనతో సర్వీస్ చేయాలని సివిల్ సర్వీసెస్ వైపు రావడం జరిగింది. మై డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ మీరు ఒక పాయింట్ నోట్ చేసుకోవచ్చు. డైలీ న్యూస్ పేపర్ రీడింగ్. డైలీ న్యూస్ పేపర్ రీడింగే మనకి ఇన్స్పిరేషన్ని క్రియేట్ చేస్తుంది. అది ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ కనబడుతుంది, లైవ్ ఎగ్జాంపుల్. ఓకే, సో నిజం చెప్పాలంటే చిన్నప్పుడు చాలామంది నువ్వేమవుతావు అంటే నేను ఐఏఎస్ అవుతాను, నేను లేదా కలెక్టర్ని అవుతాను, లేదా నేను జడ్జిని అవుతాను అని చాలామంది చెప్తారు, డాక్టర్ని అవుతానని. బట్ అది కొంచెం అంటే ఏజ్ పెరుగుతూ మనం కరెక్ట్గా అడల్ట్ లేకపోతే టీనేజ్లోకి ఎంటర్ అయ్యే టైంకి అలాంటి థాట్స్ రావడం అనేది గొప్ప విషయం. ఇలాంటి వాటిలో మనల్ని మోటివేట్ చేయడానికి ఉపయోగపడేవి న్యూస్ పేపర్స్. ఖచ్చితంగా న్యూస్ పేపర్స్, దాంట్లో వచ్చే ఎడిటోరియల్ కాలమ్స్, గ్రేట్ పర్సన్స్ లైఫ్ స్టోరీస్. ఓకే, మీరు నిన్న న్యూస్ పేపర్ చదివితే మన తెలుగు ఐఏఎస్ అధికారి కేరళ కృష్ణతేజ, అతనికి జాతీయ బాలల కమిషన్ నుంచి ఒక పురస్కారం వచ్చింది. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని అభినందించారు. సో అంటే అలాంటి స్టోరీస్ మీరు చదివినప్పుడు మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలి, అలా ప్రజలకు మంచి చేయాలని ఒక అనిపిస్తుంది అనమాట. అతను కేరళలో కోవిడ్ టైంలో తల్లిదండ్రులు చనిపోయిన పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ చదువులు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ చదువులకి ఏర్పాట్లు చేసి, అలాగే భర్తల్ని కోల్పోయిన మహిళల్ని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇళ్ళని నిర్మించి చేశారనమాట. ఇది నేను జస్ట్ నిన్న న్యూస్ పేపర్లో చదివాను, అది నాకు ఒక మోటివేషన్ లాగా అలా మైండ్లో గుర్తుండిపోతుంది అనమాట. అలా మీరు న్యూస్ పేపర్ అనేది చదవటం అనే ఒక అలవాటుని కనుక చేసుకుంటే మీరు యూపీఎస్సీ సాధించారా లేదా అనే దానికన్నా కూడా సమాజం పట్ల ఒక స్పృహ, చైతన్యం ఖచ్చితంగా డెవలప్ అవుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఓకే, సో నాకు గుర్తున్నంత వరకు 2017లో స్టార్ట్ చేసావు, 2021లో క్రాక్ చేసావు, 22 కూడా అటెంప్ట్ ఇచ్చావు. ఓకే, 21 క్రాక్ చేసావు కాబట్టి ఇట్స్ ఫైన్. ఈ 4-5 years హౌ యూ మేనేజ్? బికాస్ సిఎస్ఆర్ నుంచి బయటకు వచ్చేసావు, అంటే ఫైనాన్షియల్గా కావచ్చు, లేకపోతే ఇంకేమైనా అదర్ కెరియర్ పాత్ యూ హ్యావ్ చూజన్? ఫస్ట్ థింగ్ నా మీద నాకు నమ్మకం బాగా. అంటే ఒకసారి అనుకుంటే నేను 1000 సార్లు ఫెయిల్ అయినా ఇంకొక 1001సారి మళ్ళీ ప్రయత్నించగలను అన్న నా మీద నాకు నమ్మకం. సో నేను ప్రయత్నిస్తే సాధిస్తాను అన్న నమ్మకం కూడా నాకు చాలా ఉంది. సో నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ మాటల్లో చెప్పలేనిది. సో అది కాకుండా ఇప్పుడు మనం ఉన్న దాంట్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంటెక్ చేశాను నేను, కాబట్టి ఫైనాన్షియల్గా అంటే నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను ఫైనాన్షియల్గా చిన్న చిన్న ట్యూషన్స్ చెప్పేవాడిని చెన్నైలో. అలా ట్యూషన్స్ అలా చెప్పడం ద్వారా వచ్చిన మనీతో నేను ఫైనాన్షియల్గా పెద్ద ఇబ్బందులు ఏమీ ఎదుర్కోలేదు. మనం ఇష్టపడి చేస్తున్నాం కాబట్టి దాన్ని కావాల్సలేదు. నైస్. సో అయితే డే 1 2012 పాస్ అవుట్స్ మనం బీటెక్. 2012 నుంచి ఇప్పటి వరకు యువర్ అండ్ ఇండిపెండెంట్, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్లీ. అవును, దట్స్ ఎ గ్రేట్ వన్. సో యాక్చువల్గా చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే మాకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు, లేకపోతే గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. ఇలాంటి ఆన్సర్స్ నేను చాలామంది ఆస్పిరెంట్స్ దగ్గర నుంచి వింటూ ఉంటాను. ఇక్కడ ఆస్పిరెంట్స్ అనే కన్నా ఫెయిల్యూర్ పర్సన్స్ నుంచి ఎక్కువ వింటుంటాను. అంటే వాళ్ళు ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయిన తర్వాత ఇచ్చే ఆన్సర్స్. ఓకే, సో పాయింట్ 1 ఇక్కడ మీరు క్లారిటీగా చెప్పేసావు నువ్వు ఏంటంటే నేను ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండే సివిల్ సర్వెంట్ అయ్యాను. ఐ లైక్ ఇట్ బికాస్ సో పేరెంట్స్ మీద మనకి 30 ఏళ్ళు వచ్చేంత వరకు 28 ఏళ్ళు వచ్చేంత వరకు డిపెండ్ అవ్వడం ఇట్స్ నాట్ ఎ గుడ్ విన్. దట్ యు ఆర్ ఫ్రమ్ ఏ పూర్ బ్యాక్గ్రౌండ్. బికాస్ ఎంత ఉంది ల్యాండ్? 1.25 acres. అంటే ఇది పెద్ద ల్యాండ్ కూడా కాదు. బట్ సో అంత పూర్ సిచ్యువేషన్ నుంచి యూ హ్యావ్ కేమ్ అప్ టు దిస్ వన్. సో దిస్ ఇస్ ద ఇన్స్పిరేషన్ దట్ ద అదర్స్ హ్యాస్ టు టేక్. మా ఫ్రెండ్ గారు నాకు తెలుసు, హీ సెడ్ దట్ హిజ్ వాళ్ళ ఊరు తెనాలి అని చెప్పాడు కదమ్మా. ఎగ్జాక్ట్ చెప్పండి, తెనాలి కాదు, తెనాలి కన్నా కొంచెం ఒక 5 to 7 kilometers డిస్టెన్స్లో ఉన్న ఒక విలేజ్. ఓకే, అది ఎవరు నోటీస్ చేయరని పాపం తను తెనాలని చెప్పాడు. సో అంటే మారుమూల పల్లెటూరు. సో కాబట్టి ఎవరో గైడెన్స్ ఇచ్చేసారన్నాం, రాంగ్, సెల్ఫ్ గైడెన్స్. అండ్ సెకండ్ వన్, ఓకే ల్యాండ్ ఉందన్నారు కదా, ఎంత ల్యాండ్? 1.25 acres. సో 1.25 acresలో వచ్చే ఈల్డ్ తోటి వాళ్ళు నిన్న సివిల్ సర్వీసెస్ వరకు చదివించాలి అంటే ఇట్ డజంట్ వర్క్ ప్రాక్టికల్లీ. సో తనని తాను పోషించుకుంటూ తను చదువుకోవడం, దీస్ ఆర్ ద 2 important things that everybody has to learn it.
ఎవ్రీబడి హ్యాస్ టు లెర్న్ ఇట్. సో నేను ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేస్తాను. మీరు అందరూ రీసెంట్గా వచ్చిన 12th ఫెయిల్ మూవీ చూసుంటారు. ఆ మూవీలో హీరో ఒక చిన్న బీహార్లోంచి ఒక చిన్న పల్లెటూరు నుంచి వస్తాడు. ఈవెన్ తను 10th క్లాస్ 12th క్లాస్ కాపీ కొడుతుంటే పట్టుకుంటే ఫెయిల్ అవుతాడు తను. బట్ అప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ని చూసి మోటివేట్ అయ్యి తను కూడా ఒక ఐపీఎస్ అవ్వాలన్న కళతో మళ్ళీ కష్టపడి పరీక్ష రాసి 12th పాస్ అయ్యి ఊరు నుంచి బయటకు వచ్చి, వాళ్ళు చాలా పూర్ బ్యాక్గ్రౌండ్, సో దాంతో ఒక చిన్న గోధుమలు ఆడించే మరలో ఆడిస్తూ పగటిపూటంతా 8 గంటలు పనిచేసి మళ్ళీ రాత్రిపూట చదువుకొని తను ఐపీఎస్ అయ్యారు 2012 బ్యాచ్. సో అంటే ఇప్పుడు ఆయన అవగాలేంది మనం ఎందుకు అవ్వలేము? ఆయన పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఆయనకి యూపీఎస్సీ అంటే ఏంటో తెలీదు, హిందీ మీడియము, పైగా 12th క్లాసు ఫెయిల్ అయ్యి చాలా సాదాసీదా నార్మల్ మార్క్స్తో పాస్ అయిన విద్యార్థి, అంత మెరిటోరియస్ స్టూడెంట్ కాదు. అయినా కానీ పట్టుదల, కష్టపడాలన్న తపనతో ఆయన సాధించారు. అలా చాలామంది ఉన్నారు, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా సాధించారనమాట. మనకి సాధించాలన్న తపన, ఆశావాహ దృక్పథం ఉంటే ఏదైనా సాధించవచ్చు. గుడ్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్. సో ఈ యూపీఎస్సీ జర్నీ ఆల్రెడీ కొంచెం బ్రీఫ్గా చెప్పారు, 2017 నుంచి 2022 వరకు. ఇంకొంచెం ఎలాబొరేటెడ్గా అంటే ఇప్పుడు 2017లో మీరు ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎక్కడ మీరు ఇబ్బంది పడ్డారు నువ్వు, లేకపోతే 2018లో వాటిని ఎలా ఓవర్కమ్ చేసావు, మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ ఏమొచ్చాయి, ఎన్నిసార్లు మెయిన్స్కి వెళ్ళావు, ఎన్నిసార్లు ఇంటర్వ్యూస్కి వెళ్ళావు, ఎట్సెట్రా మా ప్రేక్షకుల కోసం కొంచెం. సో నేను యాక్చువల్గా నాకు 2017లో స్టార్ట్ చేస్తున్నప్పుడు నా వయసు 26 సంవత్సరాలు. సో కరెక్ట్గా లెక్క పెట్టుకుంటే 2022కి వచ్చేసరికి నాకు వయసు 32 దాటిపోతుంది, 6 అటెంప్ట్సే ఉన్నాయన్నమాట. సో నేను 17 అటెంప్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు అటెంప్ట్ వేస్ట్ అయిపోతుంది. సో ఒక 1 మంత్ 1.5 మంత్ ప్రిపరేషన్తో నేను 2017 అటెంప్ట్ ఇచ్చాను. సో అప్పటికి సీసాటే మెయిన్ పేపర్ కాదు, జిఎస్ అని ఒక మెయిన్ పేపర్ కూడా ఉంటుందని తెలుసుకొని ఆ 1.5 నెల జిఎస్ మెయిన్ పేపర్ కోసం కష్టపడి చదివాను. సో నాకు జిఎస్లో 65 మార్కుల దాకా వచ్చినట్టు గుర్తు. సీసాట్లో మాత్రం 100+ క్రాస్ అయ్యాయి. సో మళ్ళా సరే, అది నేను ఎటు తిరిగి ఫుల్ ప్లెజ్డ్గా ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి అది ఫెయిల్ అవుతుందని నాకు తెలుసు. సో నేను ముందుగానే ఫెయిల్యూర్ని ఎక్స్పెక్ట్ చేశాను. సో దాంతో 18 అటెంప్ట్కి నేను అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యోన్నతి అనే ఒక పథకం తీసుకొచ్చింది. దాని ప్రకారం వాళ్ళే మనకి కోచింగ్ తీసుకోవడానికి అవసరమైన ఆర్థిక సహకారాన్ని అందించారు. సో నేను ఆ ఎగ్జామ్ రాసి దానికి పాస్ అయ్యి 17 అక్టోబర్ నుంచి 18 ఏప్రిల్ వరకు చెన్నైలో కోచింగ్ తీసుకున్నాను. సో అది నాకు కూడా హెల్ప్ అయింది. సో 18లో కూడా అంటే కొన్ని కారణాల వల్ల 18లో మళ్ళీ ప్రిలిమ్స్ పోయింది, అలాగే 19లో కూడా ప్రిలిమ్స్ పోయింది. బట్ నేను ఎన్నిసార్లు ఫెయిల్ అయినా నన్ను నేను ఎప్పుడు కూడా డిమోటివేట్ చేసుకోలేదు. ఆ ఫెయిల్యూర్కి కారణాలు ఏంటనేది ఒకసారి విశ్లేషణ చేసుకొని సో మళ్ళీ 2020లో ప్రిలిమ్స్ రాసి 20లో ఫస్ట్ టైం ప్రిలిమ్స్ క్లియర్ చేశాను. సో తర్వాత అప్పుడు కరోనా వల్ల కొంచెం లేట్గా జరిగాయి ఎగ్జామ్స్. 21 జనవరిలో నేను ఫస్ట్ టైం మెయిన్స్ రాయటం జరిగింది. అప్పుడు నాకు మెయిన్స్లో ఫస్ట్ టైం రాసినప్పుడు 641 మార్కులు వచ్చాయి. అప్పుడు నేను చూసి ఓకే, నేను ఇలా ప్రిపేర్ అయితే 641 వచ్చాయి, ఇంకా ఈ తప్పులన్నింటినీ సరిదిద్దుకొని ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ర్యాంక్ సాధించగలను నమ్మకం వచ్చింది. దాంతో మళ్ళీ 21 అక్టోబర్లో జరిగింది, మళ్ళీ కరోనా వల్ల కొంచెం లేట్గా. సో 22 జనవరిలో మెయిన్స్ రాశాను. సో ఆ మెయిన్స్లో నాకు 756 మార్కులు వచ్చాయి. ఆ మెయిన్స్లో నేను ఇంటర్వ్యూకి వెళ్ళటము, ఇంటర్వ్యూలో 275కి 176 మార్కులు రావటము, సెలెక్ట్ అవ్వటం జరిగింది. ఈ ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడం అంటే ఫెయిల్యూర్ అనేది టెంపరీ, సక్సెస్ అనేది ఎవ్రీవేర్ ఇట్ షుడ్ బి. అయితే ఈ ఫెయిల్యూర్ టెంపరీ అనేది ప్రపంచం ఒప్పుకుంటుంది కానీ రియలైజ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు 3 ఫేజెస్ ఉంటాయి ఎప్పుడు. సో 1 తెలుసుకోవడం, 2 ఒప్పుకోవడం, 3 దాన్ని అప్లై చేయగలడం. సో అది నేను మ్యాథమెటికల్గా చెప్పిన అదే చెప్తాను స్టూడెంట్స్కి. అయితే ఇప్పుడు ఒక అటెంప్ట్ ఫెయిల్ అయింది, సపోజ్ 2017 అంటే ఓకే, యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ అండ్ ఈవెన్ యు ఆర్ నాట్ మచ్ అవేర్ ఆఫ్ ఇట్, సో లీవ్ ఇట్. సో 2018 okay, so you appeared and you got a no. How you received it and how you managed such depression? అసలు డిప్రెషన్లోకి వెళ్ళావా? నేను ఇంతవరకు నా జీవితంలో డిప్రెషన్లోకి వెళ్ళలేదు. సో అబద్ధం చెప్పడం ఎందుకు కానీ. సో 18లో నేను అప్పుడే కోచింగ్ తీసుకొని బయటకు వచ్చాను, ఇంకా కోచింగ్ కూడా కంప్లీట్ అవ్వలేదు.
సో ఆ టైంలో ఎక్కువ టైము కోచింగ్లో క్లాసెస్ వినటం మీద ఫోకస్ చేయడం వల్ల ఇంకా ఎన్సీఆర్టీ బుక్స్ చదవకపోవటము. నాకేంటంటే ఏదైనా కానీ మొదటి నుంచి చదవటం అలవాటు. అంటే నేను ఇప్పుడు ఒక ఎన్సీఆర్టీ బుక్ తీసుకున్నా మళ్ళీ ఫస్ట్ పేజ్ నుంచి చదవటం నాకు అలవాటు అనమాట. అంటే సో ఇంకా నేను ఇంకా కంప్లీట్ చేయాల్సింది చేయలేదు అన్న ఒక ఫీలింగ్ నాలో ఉంది. సో అదే కాకుండా ఇప్పుడు కొన్ని బేసిక్స్ ఉంటాయి, యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవటము, అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కొన్ని ఎలిమినేషన్ ఇలాంటి టెక్నిక్స్ వాడి సాల్వ్ చేయటం, అలాంటివి కొన్ని చేయకపోవటం వల్ల నాకు 18 దాంట్లో 85 మార్క్స్ అలా వచ్చాయి. అంటే కట్ ఆఫ్తో పోల్చుకుంటే ఒక 10 మార్కులు దాకా తక్కువ వచ్చాయి. సో ఓకే, నేను ఎప్పుడు కూడా ఫలితం వచ్చినప్పుడు ఎవరికైనా బాధ ఉంటుంది, బాధ అనేది సహజం. కానీ ఆ బాధలో ఉండి నెగిటివ్గా థింక్ చేయటం నాకు అలవాట్లేదు, పాజిటివ్గా థింక్ చేయటం అలవాటు. ఓకే, బాధపడ్డాం, తర్వాత ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలి. సో బాధ నుంచి ఓకే ఈ తప్పులు చేయడం వల్ల మనం సాధించలేకపోయాము, ఆ తప్పుల్ని ఎలా రెక్టిఫై చేసి మళ్ళీ నెక్స్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, అంతే. మా అయితే 1 రోజు 2 రోజులు బాధ ఉంటుంది, ఆ బాధను మర్చిపోయి మళ్ళీ ముందుకెళ్ళటమే.